RTI Live News. Ask for right. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం 4వ రోజు బైక్ ర్యాలీ చేసిన సాధనా సమితి సభ్యులు స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఊరంతా బైక్ ర్యాలీ చేసిన సభ్యులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వర్ధనపేట సాధనా సమితి సభ్యులకు మద్దతు సంఘీభావం తెలిపిన వర్ధనపేట జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు దీక్షలో పాల్గొన్న 1990-91 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు వర్ధనపేట సాధనా సమితి దీక్షలకు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ రామ్దాన్ తాండా సర్పంచ్ వెంకన్న సుమారు మున్సిపాలిటీ ఏర్పాడి 6వ సంవత్సరం గతంలో రిజర్వేషన్ అయినాక వర్ధనపేట 2009 టు 2014 వరకు నేను స్థానికంగా ఎమ్మెల్యే అయినా 2014 నుండి 2023 వరకు అదే రిజర్వేషన్ అరుణ్ రమేష్ గారు అయిన 23 నుండి నవ్ ప్రెసిడెంట్ ఆ రిజర్వేషన్లే కేఆర్ నాగరాజు గారు అయిన. కాకపోతే ఎవరున్నా వర్ధనపేటకు హెడ్ క్వార్టర్ గా కాన్స్టిట్యూన్స్ పేరు వర్ధనపేట కాబట్టి అభివృద్ధి వర్ధనపేట స్టార్ట్ కావాలి కాబట్టి ఏం చేసినా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి ఇక్కడి కార్యక్రమంలో నేనున్నప్పటికీ వర్ధనపేట నియోజకవర్గంలో మేము ఉండగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా తర్వాత అరుణ్ రమేష్ గారు వచ్చారు, వారు కూడా ఇక్కడ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు చేశాడు. ఇందులో వర్ధనపేట 100 పడకల ఆసుపత్రి కావాలని ఈ గ్రామస్తులు కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. కానీ అనివార్య కారణం వల్ల మళ్లీ అరుణ్ రమేష్ గారు ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ రావడం వచ్చి కాలాపన నడిచిన కార్యక్రమంలో స్థానికంగా వర్ధనపేట స్థానికంగా ఉన్న 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ కావడం పాత ఎక్స్పెక్ట్ తోటే కాబట్టి అదే దాని ద్వారా ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో మళ్లీ ఆ రిపోర్ట్ రిటర్న్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళకి వచ్చింది కాబట్టి దాన్ని వర్ధనపేట నుంచి తీసుకుపోయి ఒక అడవిలో జంగల్లో పెట్టి అక్కడ ఆడ వారు ఏ దురదృష్టంతో కట్టిన నాగరాజు గారు ఈ రియల్ ఎస్టేట్ కావాలన్నా లేకుంటే అక్కడ ఇంకా స్వార్థమా, అక్కడ ఎవరి స్వార్థమో అది భగవంతుడు. కానీ మేమేంటంటే వర్ధన్నపేట నియోజకవర్గం అనేది సమితి కానుంచి వర్ధన్నపేట నియోజకవర్గం ఆ రోజులో సమితి ప్రెసిడెంట్ కూడా ఇక్కడి నుంచి చేసిండు. వరంగల్ నిజాం కాలం నుంచి వరంగల్ ఏరియా కూడా సగ భాగం ఇక్కడి నుంచి వచ్చి పని చేసిండు. అప్పుడు కొండపర్తి కావచ్చు, హన్మకొండ కావచ్చు, అదేవిధంగా ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా నిజాం కాలం నుంచి కూడా వర్ధన్నపేట పేరు ఇక్కడ ఉన్నది. ఆ పేరును ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం. కానీ ఏదైనా వర్ధనపేట హెడ్ క్వార్టర్ చేయాల్సిన బాధ్యత వచ్చిన ప్రజాప్రతినిధులకు కావాలి. కాబట్టి దీన్ని తప్పుపట్టే విధంగా, ఈ వర్ధనపేట ప్రజలను అన్యాయం చేసే విధంగా, వర్ధనపేట ప్రజలను మోసం చేసే విధంగా, వర్ధనపేట ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా వారు చేస్తున్నారు. ఇప్పటికైనా నాగరాజు గారికి నేను ఫోన్ ద్వారా కూడా చెప్పిన, నాగరాజు గారు మీకు ల్యాండ్ కావాలంటే నేను ఇస్తా, స్థానికంగా మేమందరం కూడా కష్టపడి మీకు ఇస్తాం. ఆల్రెడీ మాకు 2 ఎకరాలు ఉన్నది, ఇంకా నీకు 2 ఎకరాలు మేమే స్వయం ఇస్తాం, దాన్ని తీసుకొచ్చి వర్ధనపేటలో కట్టండి. ఒకసారి శంకుస్థాపన చేసినాము, వర్ధనపేట పేరున్నది, బాగుండేదని నేను ఫోన్ ద్వారా వారికి చెప్పాము. వారు కూడా స్థానికంగా సానుకూలంగా స్పందించుడు చేస్తారని నా నమ్మకం ఉన్నది. కానీ అది అధిగమించి చేస్తే ప్రజలు తిరగబడితే మనం ఏం చేయలేం, జనం తిరగబడితే మనం ఏం చేయలేం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఉన్నది, మీకు సీఎం దగ్గర పేరు రావాలి, ప్రజల మధ్య పేరు రావాలంటే తక్షణమే మీరు వర్ధనపేటలో పని స్టార్ట్ చేయండి. 100 పడకల ఆసుపత్రి మేము ల్యాండ్ ఇస్తాము, లేకపోతే ప్రజల నిర్ణయానికి మీరు చీర్చా వాయాల్సి వస్తుందని నేను మా స్థానికంగా ఈ రోజు 4వ రోజు 99 బ్యాచ్ వాళ్ళు యూత్ మా ఊరు కొరకు యువత తలుచుకుంటే నా ఊరు నా గ్రామం మంచి జరగాలన్న పేరుతో ముందుగా 99 10th బ్యాచ్ వాళ్ళు కూర్చున్నారు. కాబట్టి వారితో పాటు రేపు కులాల దారిగా పండుగ తర్వాత ఇంకింత ఉధృత చేస్తాము. అప్పుడు కులాలు వస్తారు, పార్టీల పరంగా అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. వర్ధన్నపేటలో 100 పడకల ఆసుపత్రి జరిగేంత వరకు ఏ ఒక్కరు కూడా వర్ధన్నపేటకు సంబంధించిన వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఉన్నా ఎక్కడున్నా అందరూ కూడా వచ్చి ఇక్కడ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. జై వర్ధనపేట, సాధిద్దాం సాధిద్దాం. 100 పడకల ఆసుపత్రి కాపాడుకుందాం, 100 పడకల హాస్పిటల్ జై వర్ధనపేట.
వర్ధనపేట వర్ధనపేట ఐక్యత వర్ధనపేట ఐక్యత వర్ధనపేట ఐక్యత వర్ధనపేటలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే వర్ధనపేటలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే వర్ధనపేటలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే కాలయాపన వద్దు కార్యాచరణ వద్దు కాలయాపన వద్దు కార్యాచరణ వద్దు కాలయాపన వద్దు కార్యాచరణ వద్దు వర్ధనపేట ఐక్యత వర్ధనపేట ఐక్యత హై వర్ధనపేట వర్ధనపేటలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే హై వర్ధనపేట వర్ధనపేట ఐక్యత వర్ధనపేట ఐక్యత హై వర్ధనపేట వర్ధనపేట ఐక్యత వర్ధనపేట ఐక్యత సాధిద్దాం వంద పడకల హాస్పిటల్ సాధిద్దాం వంద పడకల హాస్పిటల్ సాధిద్దాం వంద పడకల హాస్పిటల్ జై వర్ధనపేట జై వర్ధనపేట వర్ధనపేట ఐక్యత వర్ధనపేట హాస్పిటల్ వర్ధనపేటలోనే సాధిద్దాం వంద పడకల హాస్పిటల్ సాధిద్దాం వంద పడకల హాస్పిటల్ వర్ధనపేట ఐక్యత వర్ధనపేట ఐక్యత సాధిద్దాం వంద పడకల హాస్పిటల్ సాధిద్దాం వంద పడకల హాస్పిటల్ కాలయాపన వద్దు కార్యాచరణ వద్దు కాలయాపన వద్దు కార్యాచరణ వద్దు కాలయాపన వద్దు కార్యాచరణ వద్దు సాధిద్దాం వర్ధనపేట వంద పడకల హాస్పిటల్ సాధిద్దాం వర్ధనపేట హాస్పిటల్ జై వర్ధనపేట జై వర్ధనపేట వర్ధనపేట ఐక్యత వర్ధనపేటలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే వర్ధనపేటలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే జై వర్ధనపేట జై వర్ధనపేట వర్ధనపేట ఐక్యత వర్ధనపేట ఐక్యత